వన్స్ మనం ఫుల్ టైమ్ కన్వర్ట్ అయిన తర్వాత మనం మన లొకేషన్‌ని చేంజ్ జేసుకోవచ్చా? అండ్ మనం ఇంటర్న్‌షిప్ ఏ లొకేషన్‌లో అయితే చేశామో అదే లొకేషన్‌లో మనకి ఫుల్ టైమ్ కూడా ఆఫర్ చేస్తారా? సో, ఇలా మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగిన డిఫరెంట్ క్వెషన్స్‌కి రిలేటెడ్ టు లొకేషన్ ప్రిఫరెన్స్ ఈ వీడియోలో అయితే దానికైతే ఆన్సర్ అయితే ఇస్తా. సో, ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా మనం రిలేటెడ్ టు లొకేషన్ ప్రిఫరెన్స్ మీదే ఉంటది. సో, వన్స్ ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో రిలేటెడ్ టు ఈ లొకేషన్ చేంజెస్ ఆల్ దీస్ థింగ్స్ దానికైతే కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో, అదైతే మాత్రం నా గ్యారంటీ. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే మన వీడియోని డైరెక్ట్‌గా స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు గాని మన ప్రీవియస్ సబ్స్క్రైబర్లు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తుంటే మాత్రం కింద ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో, ఈ వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. వాడికి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్‌గా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. వన్స్ మీ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయి, మీకు ఇంటర్న్‌షిప్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్నయితే ఒక పోర్టల్‌కైతే తీసుకెళ్తుంది. సో, మీరు అక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత, అక్కడే ఒక ఫార్మ్ గూడా ఉంటుంది. లైక్ మీ ప్రిఫర్డ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోమని. సో, ఇక్కడ మీరు అప్ టు 3 లొకేషన్స్ వరకు మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో, వన్స్ ఇదయిపోయిన తర్వాత మీకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, ఆన్‌బోర్డింగ్ ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ అయితే అవుతాయి. సో, ఈ ఆన్‌బోర్డింగ్ ఫార్మాలిటీస్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మీరు డిఫరెంట్ ఫార్మ్స్ అయితే సబ్మిట్ చేయాల్సొస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ద ఫార్మ్ వచ్చేసి సెల్ఫ్ డిక్లరేషన్. సో, ఈ సెల్ఫ్ డిక్లరేషన్‌లో మీరు వెళ్లి చెక్ చేసుకుంటే, మీరు మీ ప్రిఫర్డ్ లొకేషన్స్‌లో ఏవైతే పెట్టుంటారో, వాటి రిలేటెడ్ ఇక్కడైతే మీ లొకేషన్ అయితే వాళ్ళైతే ఫిక్స్ చేసి పెట్టుంటారు. సో, అదే మీ ట్రైనింగ్ ఫైనల్ లొకేషన్. సో, ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ట్రైనింగ్ లొకేషన్ గాని, ఇంటర్న్‌షిప్ లొకేషన్ ఏదైతే ఉందో, దీన్ని చేంజ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుందా అంటే, నో గైస్. మీకు ఏ లొకేషన్ అయితే వాళ్ళిచ్చారో, సో, మీరు అక్కడికెళ్ళి మీ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడ మీకు ఇంటర్న్‌షిప్‌లో అయితే మీ ట్రైనింగ్ లొకేషన్ చేంజ్ చేయడం పాసిబుల్ అయితే అవ్వదు. సో, ఈ క్వెషన్‌కైతే మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. సో, నెక్స్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుల్ టైమ్ లొకేషన్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో, వన్స్ మీరు మీ ట్రైనింగ్ పీరియడ్‌ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు అగైన్ మళ్ళీ ఆఫర్ లెటర్ అయితే వస్తుంది ఫుల్ టైమ్‌కైతే. సో, మళ్ళీ మీరైతే సేమ్ ప్రాసెస్ అయితే చేయాల్సొస్తుంది. లైక్ మీరు ప్రీవియస్‌గా చేసిన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గానీ, ఆన్‌బోర్డింగ్ ఫార్మాలిటీస్ గానీ, ఫార్మ్స్ ఫిలప్ చేయడం, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం ఎవ్రీథింగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయితే మళ్ళీ చేస్తారు ఇక్కడ మళ్ళీ ఫర్ ఫుల్ టైమ్ కోసం. సో, ఇక్కడ మళ్ళీ మీకు ప్రిఫరెన్స్ లొకేషన్స్ అయితే అడుగుతారు. మళ్ళీ సెలెక్ట్ చేసుకోమని. అక్కడ ఎలా చెప్పారో మళ్ళా ఇక్కడ అలాగే ఉంటది. సో, ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే మీకు ఫుల్ టైమ్‌లో లొకేషన్ చేంజ్ అయితే పాసిబుల్ అయితే అవుతుంది. ప్రీవియస్‌గా మనకి ఇంటర్న్‌షిప్‌లో గానీ, ట్రైనింగ్‌లో గానీ లొకేషన్ పాసిబుల్ అయితే అవ్వదని చెప్పా. బట్ ఇక్కడైతే మీకు పాసిబిలిటీ అయితే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే బిఫోర్ ఆన్ బోర్డింగ్ మీరు వెళ్లి రిపోర్ట్ చేసే ముందే మీరు లొకేషన్ చేంజ్ చేసుకొని అక్కడ పోయి రిపోర్ట్ చేయొచ్చా అంటే నో. అది పాసిబుల్ అవ్వదు. సో, వన్స్ మీరు రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీకైతే లొకేషన్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. దట్ టూ ఇప్పుడు నేను చెప్పే 2 సినారియోస్‌లో ఉంటే మీకు రీలొకేషన్ అయితే పాసిబుల్ అయితే అవుతుంది. లేకపోతే అవ్వదు. సో, ఆ సినారియోస్ ఏంటని కూడా డిస్కస్ అయితే చేద్దాం వన్ బై వన్. దాంట్లో ఫస్ట్ సినారియో వచ్చేసి వన్స్ మీరు ఫుల్ టైమ్ కన్వర్ట్ అయిపోయారు. మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్‌లో కూడా డిప్లాయ్ అయితే చేశారు. సో, కానీ ఇప్పుడు మీరు వేరే లొకేషన్‌కి చేంజ్ అవ్వాలనుకుంటే మాత్రం ఒకవేళ మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓడీసీస్ మీరు అనుకునే లొకేషన్‌లో గాని ఉంటే సో, అప్పుడు మీరు దీని గురించి మీ మేనేజర్‌తో డిస్కస్ అయితే చేయొచ్చు. మీ మేనేజర్ అయితే కాల్ అయితే తీసుకుంటారు మీ లొకేషన్ చేంజ్ గురించి. లేదు ఇంకొక సినారియో ఏంట్రా అంటే, ఇంతవరకు మీరు ఫుల్ టైమ్ కన్వర్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేయలేదు. మీరు జస్ట్ అలా ఖాళీగా ఉన్నారు. సో, ఇప్పుడు మీరు దీని గురించి అయితే మళ్ళీ మీ మేనేజర్‌తో డిస్కస్ అయితే చేయొచ్చు. లైక్ ఇలా నేను ఈ లొకేషన్‌కైతే మూవ్ అవ్వాలనుకుంటున్నాను. సో, అక్కడున్న ప్రాజెక్ట్స్‌లో నన్నేదైనా డిప్లాయ్ చేస్తారని అయితే అడగొచ్చు. సో, దాని తర్వాత మీ మేనేజర్ ఆ లొకేషన్‌లో ఉన్న పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్‌ని సెర్చ్ చేసి, ఆ స్కిల్స్ మీతో మ్యాచ్ అవుతున్నాయా లేదా? మీరు ఆ ప్రాజెక్ట్‌కి రైట్ ఫిట్టా కాదా? ఇవన్నీ చెక్ చేసి మీరు ఓకే అనుకుంటే మిమ్మల్నయితే ఆ ప్రాజెక్ట్ అండ్ ఆ లొకేషన్‌లో అయితే డిప్లాయ్ అయితే చేస్తారు. సో, ఇలా 2 డిఫరెంట్ సినారియోస్ బేస్డ్ మీరైతే మీ లొకేషన్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో, మీకైతే క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నా. ఈ లొకేషన్ ప్రిఫరెన్స్ చేంజ్ గురించి మీకు నీట్‌గా చెప్పాననే అనుకుంటున్నా. అండ్ లాస్ట్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చాలామంది అడిగింది మనకి ఇంటర్న్‌షిప్ లొకేషన్ అండ్ ఎఫ్‌టీఈ లొకేషన్ 2 సేమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అంటే జస్ట్ 30, 70% రేషియో అయితే మనమైతే అనుకోవచ్చు. సేమ్ అయితే ఉండొచ్చు. ఎట్లరా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే సేమ్ లొకేషన్ అయితే ఇస్తారు. బట్ మెజారిటీ పీపుల్‌కైతే డిఫరెంట్ లొకేషన్సే ఉంటాయి. సో, ఈ క్వెషన్ కూడా మీరు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. సో, అది గైస్ మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా రిలేటెడ్ టు ఈ లొకేషన్ ప్రిఫరెన్సెస్ ఫర్ బోత్ ఇంటర్న్‌షిప్ గాని, ఎఫ్‌టీఈ గాని.
సో మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినైట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫర్దర్‌గా మీ నుంచి నాకు కావాల్సిన చిన్న హెల్ప్ ఏంట్రా అంటే నెక్స్ట్ మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో డెఫినైట్‌లీ కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఎసెన్షియల్ రిలేటెడ్ గాని, కాగ్నిజెంట్ రిలేటెడ్ గాని ఏం డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను డెఫినైట్‌లీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చదివి దానికి రిప్లై అయితే ఇస్తాను ష్యూర్‌గా. అండ్ ఇంకొక థింగ్ ఏంట్రా అంటే మీరు ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీరు డెఫినైట్‌లీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమై ఉంటుంది. సో సేమ్ ఇలాగే మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉండే 2 వీడియోస్ అయితే స్క్రీన్ మీద డిస్‌ప్లే అయితే చేస్తా. సో మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే దాన్నయితే చెక్‌ఔట్ చేయండి. సో మీకు డెఫినైట్‌లీ దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ దాకా. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.